మరి అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తుల కోరిక చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదో నేను చెబుతాను. చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 1973లో ఇజ్రాయెల్ దేశంలో ఒక యుద్ధం జరిగింది. మీరు విన్నారా ఎవరైనా? 1973 నేను పుట్టక ముందు, అంటే నేను 75లో పుట్టా. నాకంటే నేను పుట్టక ముందు ఒక 2 సంవత్సరాలకు ముందుగా యుద్ధం జరిగింది. 1900 విన్నారా ఎవరైనా ఈ యుద్ధాల గురించి? చరిత్రలో 1973లో ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ దేశం మీదకి 12 దేశాలు వచ్చాయి యుద్ధానికి. ఎన్ని దేశాలు? విన్నారా? ఎంతమంది విన్నారు? 12 దేశాలు యుద్ధానికి వచ్చాయి ఇజ్రాయెల్ దేశం మీదకి. ఎందుకు వచ్చాయి అంటే, అక్కడ ఇజ్రాయేలీలను జయించి మరి ఆ దేశాన్ని కూడా ముస్లిం దేశముగా మరి ఏర్పాటు చేయాలని పాలస్తీనీయులు, అంటే ఫిలిస్తీన్లు అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ 12 దేశాలు కలిసి ఆ ఫిలిస్తీన్లకు, పాలస్తీనీయులకు సపోర్టుగా ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించాలి, జయించాలి మనం అని చెప్పేసి యుద్ధానికి సిద్ధంగా అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని దేశాలు వచ్చాయి? 12 దేశాలు. 12 దేశాలు ఏవేవి తెలిసిన? ఒకటి ఈజిప్టు, రెండవది సిరియా, ఆ మూడవది చూస్తే సౌదీ అరబ్, తర్వాత లిబియా, ఇవన్నీ కూడా కువైట్, తర్వాత ఇలా కొన్ని ఉన్నాయి. దాదాపుగా 12 దేశాలు. వాటితో మనకు పని లేదు, అయినా ఇప్పటికీ కొన్ని మీకు చెప్తున్నాను, కొన్ని విషయాలు. వారి యొక్క యుద్ధ వీరులు మొత్తం కలుపుకుంటే దాదాపు 10 లక్షల మంది యుద్ధ సైన్యం. ఇజ్రాయేలుల సైన్యం ఎంత? 1,00,000. ఎంతమంది? 12 దేశాల నుంచి వచ్చే వాళ్ళ యొక్క యుద్ధ సైన్యం ఎంత? 10 లక్షలు. ఎంతమ్మా? గట్టిగా చెప్పాలి. 10 లక్షలు. ఇజ్రాయేల్ ఎంతమంది? 1,00,000. 10 మంది ఒక్కరిని కొట్టనీకి వస్తే, 100 మంది 10 మందిని కొట్టనీకి వస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎవరు గెలుస్తారు? ఇదేదో బైబిల్లో ఉన్న దావీదు కాలం నాటి యుద్ధం గురించి నేను చెప్పటం లేదు. మన తరంలో మనకంటే జస్ట్ ఒక 10-20 సంవత్సరాలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళ క్రితం జరిగినటువంటి యుద్ధం. కేవలం 1,00,000 మంది మాత్రమే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి యుద్ధానికి సిద్ధపడ్డారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులు కానీ చాలా ఎక్కువ. ఈ 12 దేశాల వారి మధ్య ఉండేటువంటివి వీళ్ళ దగ్గర చాలా తక్కువ, చాలా కొద్దిగా. ఒక్క దేశం మీదకి, ఈజిప్ట్ ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశానికంటే అటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు రామసముద్రం ఉందా? అట్లా ఉంటుంది ఈజిప్ట్, ఐగుప్తు దేశం. సిరియా ఎక్కడ ఉంటుందంటే ఈ సెలిమిలా ఉంది చూడండి, సిరియా లాగా సెలిమిలా ఎట్లనో సిరియా అక్కడ ఉంది. ఇక సౌదీ అరేబియా అంటే మిటకందాల.
ఇక ఈ 3 దేశాలకు సపోర్ట్గా చుట్టూ ముస్లిం దేశాలు, లిబియా కానీ కువైట్ కానీ ఇవన్నీ. ఇప్పుడు చుట్టూ వస్తున్నటువంటి ఈ దేశాల మధ్య ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యధరా సముద్రం ఇటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు తెలుగంగా ఎట్లుందో సేమ్ అట్లాగనే మధ్యధరా సముద్రం ఉంది ఇటు సైడు ఇజ్రాయెల్ దేశానికి. ఇలాంటి ప్రాంతంలో చుట్టూ 12 దేశాలు యుద్ధానికి వస్తున్నాయి అంటే ఎవరికైనా వణుకు పుట్టదా? వణుకు పుడుతుంది. ఇక యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కేవలం యుద్ధం 3 వారాల్లో ముగిసిపోయింది. ఇప్పుడు ఒక్క దేశం మీదకి, ఉక్రెయిన్ అనే దేశం యుద్ధం జరుగుతోంది, ఇప్పటికి కూడా జరుగుతోంది. రష్యా ప్రపంచంలో శక్తిశాలి. ఈ ప్రపంచాన్ని ఒక్క రోజులో, ఒక క్షణంలో కూడా నాశనం చేయగలిగిన శక్తి కలిగిన బాంబులు కలిగినటువంటి రష్యా ఉంది. అలాంటి రష్యా ఉక్రెయిన్ మీద ఇప్పటికీ యుద్ధం చేస్తూనే ఉంది. నెలలు అయిపోయినాయి, నెలలు గడిచిపోయాయి. కానీ అప్పుడు 12 దేశాలు కలిసి ఒక్క ఇజ్రాయెల్ దేశాన్ని 1973లో ఒక్క దేశం మీదకి 12 దేశాలు 10 లక్షల సైన్యముతో వారి మీదకి వస్తూ ఉండగా 3 వారాల్లో ముగిసిపోయింది యుద్ధం. ఎవరు గెలిచారు? ఇజ్రాయేలీలు గెలిచారు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలి. హల్లెలూయా. ఎందుకు గెలిచారు? ఎందుకు వాళ్ళు గెలవడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, గెలవడానికి వాళ్ళలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అసలు? ఎందుకు అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. అరే, ఇన్ని లక్షల జనాభా, యుద్ధ ట్యాంకులు, ఎయిర్ క్రాఫ్ట్లు ఇన్ని ఉన్నగా ఇజ్రాయెల్ మీద ఎందుకు ఓడిపోతుంది? వాళ్ళ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లు కరెక్ట్ వెళ్ళి ఎక్కడైతే వాళ్ళ యుద్ధ ట్యాంకులు ఉన్నాయో యుద్ధ ట్యాంకుల మీద బాంబులను జార విడిచే వాళ్ళంట ఇజ్రాయేలీలు. చూడండి, ఆ యుద్ధ ట్యాంకులు పెద్ద పెద్దవి, కరెక్ట్ దాని మీద పడే లోపల ఎగిరి పడేటివి. ప్రపంచ దేశాలకు అర్థం కాలే. వారి జనాభా తక్కువ, మనం 12 దేశాలు, ఇంతమంది ఉన్నాం. 1973లో జరిగినటువంటి వారు. ఎందుకు ఓడిపోయాం అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీకు అలా ఉంచితే ఇప్పుడిప్పుడే భారతదేశంలో అగ్నిపథ్, ఇప్పుడిప్పుడే భారతదేశంలో జరుగుతున్నటువంటి అగ్నిపథ్ గురించి ఎంతమంది విన్నారమ్మా? చేతులు ఎత్తండి. 1 2 3 4 ఒక 5-6 మంది యవనస్తులు. మిగతా వాళ్ళంతా సెల్ ఫోన్లు 24 గంటల ముందు పెట్టుకొని చాటింగ్లు చేసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు తప్ప తిరిగేతోళ్ళు అక్కడిక్కడ కూర్చున్నారని అర్థమవుతుంది. అసలు అగ్నిపథ్ గురించి తెలియకుండా యవనస్తులు ఎంతమంది ఉన్నారు చూడండి. ఓరు నాయనో. ఇంతకు పేపర్ చదువుతారా? పేపర్ ఎంతమంది చదువుతారు? కనీసం హెడ్లైన్స్ అన్నా. అయ్యయ్యో, ఈ రోజున యవనస్తులు ఎట్లా తయారైపోయారంటే, తిండి కావాలా, బట్ట కావాలా, తిరగనీకే సెల్ కావాలా, బైక్ కావాలా, లేదంటే మంచం కావాలా నిద్రపోనీకే, అంతే. ఎట్లా తయారైపోయినారు చూడండి, ఎట్లా తయారుగా ఉన్నారు చూడండి. అగ్నిపథ్ అంటే తెలియదా? గత వారంలో హైదరాబాద్లో యవనస్తులు చనిపోయారు. రైళ్లను అగ్ని చేత కాల్చిపెట్టారు. మన భారతదేశ ప్రధానమంత్రి అని తెలిసిన ఎవరో, మోడీ.
కొత్త రూల్ తీసుకొచ్చారు. అగ్నిపథాన్ని సైన్యములో, మిలిటరీలో కేవలము 4 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు ఉండాలి అంతే. మిగతా వాళ్ళని ఇంట్లోకి పంపుతాం. 4 సంవత్సరాలు మాత్రమే ఉండాలి అన్నందుకు వాళ్ళు కేవలం 25% మాత్రమే మనుషులను తీసుకుంటారు. అంటే 100 మందిని 4 సంవత్సరాల వరకు పెట్టుకొని ఒక 25 మందిని ఉంచుకొని మిగతా 75 మందిని ఎన్నికి పంపుతారు. 4 సంవత్సరాలు అంటే ఇంక అర్థం చేసుకోండి అని మిలిటరీకి సెలెక్ట్ కావడానికి ప్రయాసపడుతూ మిలిటరీకి వెళ్ళాలా అనుకున్న వాళ్ళందరూ, యవనస్తులందరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, భారతదేశం అంతటా స్టేషన్లలో రైళ్లను తగలబెట్టారు. ఒకరికొకరికి తెలకుండా మెసేజ్లు వాట్సాప్ చేసుకొని, అసలు ఎవరికి తెలకుండా గుట్టు చప్పుడు కాకుండా రైలు స్టేషన్ల కాడికి వచ్చేసి పోలీసులు అనుకుంటారని ఎవరికి తెలకుండా మెసేజ్లు చేసుకొని అక్కడికి చేరుకొని పెట్రోల్ పోసి తగులబెట్టారు. అందులో ఫైరింగ్ కూడా జరిగింది, యవనస్తులు చనిపోయారు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఈ ప్రవేశాన్ని పెట్టింది ఎవరు? ఈ అగ్నిపథని. అంటే యవనస్తులు కేవలం 17 ఏళ్ళ నుండి 18 ఏళ్ళ నుండి 22 ఏళ్ళకు రిటైర్మెంట్, 4 ఏళ్ళు చేయాలి ఆ మిలిటరీలో. ఈ రూల్, గవర్నమెంట్ రూలు ఇప్పుడు వచ్చేసింది, మీరు తెలుసుకోండి. ఎందుకు పెట్టాడు ప్రధానమంత్రి? ఎందుకు పెట్టాడు ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా ఈ రూల్ తీసుకొచ్చింది కారణం ఏంటంటే, ఇజ్రాయేలీయుల సైన్యాన్ని చూసి చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి. హల్లెలూయా. అంటే ప్రపంచానికి క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానము ప్రపంచానికే ఒక నిదర్శనముగా, ప్రపంచానికే దేవుని బిడ్డలు ఒక మార్గదర్శకంగా ఉండాలని, ఒక సైనికునిలాగా దేవుని బిడ్డలు ఉండాలి. దేశాలనే శాసించగలిగిన ఆలోచనలు దేవుడు దేవుని బిడ్డల ద్వారా ఇవ్వాలి. కారణం ఎందుకంటే ఇజ్రాయేల్ దేశంలో ఖచ్చితముగా 3 సంవత్సరాలు సైన్యములో చేరి ఇంటికి రావాలా. స్త్రీ అయినా పురుషుడైనా ప్రపంచాన్ని శాసించగలిగిన ఆలోచనలు దేవుడు ఒక క్రైస్తవ బిడ్డలకు, దేవుని బిడ్డలకు ఇచ్చినాడు. యూదులకు ఇచ్చాడు, క్రైస్తవులకు ఇచ్చాడు. 1973 అక్టోబర్ 6కు ప్రారంభించబడి 12 దేశాలతో యుద్ధం. అక్టోబర్ 26కు ముగిసిపోయింది యుద్ధం. 3 వారాల్లో ముగిసిపోయింది యుద్ధం. అప్పుడు ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే, ప్రపంచ దేశాలకు తెలిసింది ఏంటంటే, ఆ ఇజ్రాయెల్ దేశంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా 3 సంవత్సరాలు ఖచ్చితంగా మిలిటరీకి వెళ్ళి రావాలా, సైన్యములో చేరాలి. అదే లాజిక్కే ఇప్పుడు మన భారతదేశం కూడా. భారతదేశం అసలు ఆ ఇజ్రాయెల్ దేశం ఎంత ఉంటుంది? మహా అంటే కర్నూలు కడప అంత ఉంటుంది. కర్నూలు కడప అంత ఉంటుంది. పొడవు చూస్తే హైదరాబాద్ ఆత్మకూరు అంతా అంతే. ఇట్లా 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 వెడల్పు చూసుకుంటే కర్నూలు ఆత్మకూరు అంత వెడల్పు, పొడవు చూసుకుంటే అంతే ఉండేది. ఇంత చిన్న, మహా అంటే ఒక 2 జిల్లాలు కలిపితే ఉన్నంత చిన్న దేశం అయినా భారతదేశానికే ఆలోచనలు ఇచ్చి నడిపించడానికి, భారతదేశ సైన్యానికి. అప్పుడు లెక్కలేసుకున్నారు ఎందుకు ఇలా జరిగిందంటే, ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కడు, కూరగాయల అమ్మతోడు కూడా సైనికుడే. అవసరం వస్తే తుపాకీ పట్టుకుంటాడు, బయలుదేరుతాడు యుద్ధానికి. ఒక డ్రైవర్, ఒక టీ బంకు పెట్టుకున్నవాడు, ఒక బజ్జీలు అమ్ముకునే వ్యక్తి కూడా సైనికుడే. ఇది అప్పుడు తెలిసిన ప్రపంచ జనాభాకు లాజిక్, దేవుని యొక్క ఆలోచన ఏంటో.
ఆ దేశం యొక్క ఆ ఆలోచన ఏంటో అప్పుడు లెక్కలు వేసుకున్నారంట వాళ్ళందరూ. ఏ లెక్కలు వేసుకున్నారంటే ఇక్కడ చూస్తే ఇజ్రాయేలీలవి దాదాపుగా 1700 అంటే 1700 యుద్ధ ట్యాంకులు అయితే 440 యుద్ధ ట్యాంకులు ఎవరివి? 12 దేశాల వాళ్ళవి. 440 యుద్ధ ట్యాంకులు ఎక్కడ, 1700 ఎక్కడ? అన్ని లెక్కలు వేసుకున్నారు వీళ్ళు. లెక్కలు వేసుకొని చూస్తే ఇక్కడ చూస్తే 10,000 మంది చనిపోయారు 12 దేశాల వాళ్ళు. కేవలం 2,500 మంది చనిపోయినారు ఇజ్రాయేలీలు ఆ యుద్ధంలో. లెక్కలు 10,000 మంది చనిపోయారు. ఇంకా చూస్తే ఇక్కడ 400 మాత్రమే ధ్వంసమైనవి. ఏవి? యుద్ధ ట్యాంకులు. 2,300 యుద్ధ ట్యాంకులు ధ్వంసమైనవి 12 శత్రు దేశాలు. ఇలా లెక్కలు చేసుకున్నారు. లెక్కలు చేసుకున్న తర్వాత ఇంత కొంచెం మంది ఉండగా, మనం ఎంతమంది ఉండగా ఎలా ఓడిపోయామని ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి అందుకే వారిని అగ్ని సైన్యం అంటారు. వారిని అగ్ని సైన్యం. ఈ యూదులకు ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రశ్న. యూదులకు ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశానికి మోడీ గారికి ఆలోచన ఇచ్చినటువంటి దేశం. ఇంకొకటి, ప్రతిసారి మన భారతదేశం నుండి చరిత్రలో ఇజ్రాయెల్ దేశానికి కానీ వెళితే పక్కన ఖచ్చితంగా అరబ్ దేశాలకు వెళ్ళి రావాలి. సౌదీ అరబ్ కానీ, పాలస్తీనాకు కానీ, ప్రపంచ దేశాలకు అట్లా వెళ్ళి రావాలి. ఎందుకంటే ఇప్పుడు చుట్టాలు ఎవరైనా మన ఇంటికి వచ్చి పక్క వాళ్ళకు వేరే వాళ్ళు చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గరికి పోకుంటే ఎట్లుంటుంది? లేకపోతే మన దగ్గరికి రాకపోతే ఎట్లుంటుంది? ఇదిగో వాళ్ళ ఇంటికి వచ్చినారు, మన ఇంటికి రాలేదని మనకు బాధ ఉంటుంది కదా. అట్లాగనే పాలస్తీనా దేశానికి వెళితే ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశం వెళ్తారు. ఇజ్రాయెల్ దేశం వెళ్తే పాలస్తీనాకు ఖచ్చితంగా వెళ్తారు. ఇది మన భారతదేశపు చరిత్రలో ఉన్నటువంటి సత్సంబంధాలు. కానీ మోడీ గారు ఒక్కరే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి నాకు పక్క దేశాలతో పని లేదు అని అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన మనిషి ఒకే ఒక్కడు ప్రధానమంత్రి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును కాక. కారణం ఎందుకంటే అక్కడ ఎలా ఉంది పరిస్థితి, వీళ్ళు ఎలా జయించగలుగుతున్నారు, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది, అసలు వీళ్ళ సైన్యం యొక్క పరిస్థితి ఏంటి? కార్గిల్లో కూడా యుద్ధం ఓడిపోతూ ఉంటే ఇజ్రాయిలే మన దేశానికి సహాయం చేయటం వల్లే మనం గెలిచామన్న సంగతి. ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి మోడీ గారు ప్రియ దేవుని బిడ్డలారా అక్కడికి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే తిరిగి వచ్చి మన దేశంలో ఈ అగ్నిపత్, ఇక దేశంలో సైనికుడు 4 ఏళ్ళు పని చేయాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, వాడికి అంతో ఇంతో డబ్బు ఇస్తాం, తర్వాత వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తాం, వారు వెళ్ళి బ్రతకాల. అప్పటికి దేశం ఏమైపోతుందో తెలిసిన, ప్రతి ఇంట్లో ఒక సైనికుడు అయిపోతాడు. హల్లెలూయా. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ దేశం. ఈ అగ్నిపత్ అనేటువంటి పేపర్లో ఉన్నప్పుడు నాకు వెంటనే వెలిగింది. 4 సంవత్సరాల తర్వాత ఈ విధంగా మిలిటరీ నుంచి తిరిగి రావాలన్నప్పుడు నాకు ఇజ్రాయెల్ దేవుడు గుర్తు చేశాడు. తర్వాత నేను వార్తలలో చూస్తే వార్తలలో చెప్పిన సంగతులు, ఇది ఇజ్రాయేలీలు ప్రపంచంలో అమలు చేసినటువంటి ఆలోచన, వారి యొక్క సైన్య విధానం భారతదేశం మోడీ గారు అమలు చేశారు. వా అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, దేవుడు తన బిడ్డలు ఎలా ఉండాలంటే ప్రపంచమే శాసించేటట్లుగా, యవన బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు, అన్ని జనులకు కానీ ప్రపంచ దేశాలకు కానీ ఒక ఆలోచన ఇచ్చే బిడ్డలుగా, యవనస్తులుగా, ఒక బిడ్డలుగా ఉండాలని దేవుని ఆలోచన. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆలోచన. చూడండి, నిర్గమకాండంలో చూడండి 13వ అధ్యాయంలో
18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారి యగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. అబ్బా, చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి బయలుదేరారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ బిడ్డలు ఒక సైనికుల్లాగా తయారు కావాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇంకొకటి, సైన్యంలో ఏ వయసులో వెళ్ళాలి అనేది కూడా దేవుని ఉద్దేశం. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో చూడండి, దేవుడే చెప్పాడు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలీయులు 1 నుంచి చదవండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబమును బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరిని లెక్కించి. దేవుడు చెప్తున్నాడు మోషేకు, ఇది మానవునికి వచ్చిన ఆలోచన కాదు. మగవారినందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలులో సైన్యంగా వెళ్ళు వారిని అనుగా 20 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్లు పై ప్రాయము కలవారా వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 20 ఏళ్లకు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సైన్యములో ఖచ్చితంగా చేరాలి. ఏంటంట? ఏమా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యూదులకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? యూదులకు ఎవరిచ్చారు ఆలోచన? గట్టిగా చెప్పర్రా. ఎవరు చెప్పారు? గట్టిగా చెప్పారు నాయన, గట్టిగా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సైన్యములో చేరాలి. ఆ ఆలోచనే ఇప్పటి వరకు ఇజ్రాయిల్ దేశము నిలిచి ఉంది. ఆ ఆలోచన అంటే శత్రువు యొక్క యుద్ధ తంత్రాలన్నింటినీ 20 ఏళ్లలో నేర్చుకోవాలా. అది దేవుని ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథములో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ పత్రిక. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకు. అంటే తిమోతి ఏ ప్రాయంలో ఉన్నాడు? యవ్వన ప్రాయం. తిమోతి ఏ వయసులో ఉన్నాడు? యవ్వన జీవితంలో ఉన్నాడు, యవ్వన ప్రాయంలో ఉన్నాడని అర్థం. ఈ యవనస్తునికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 6వ అధ్యాయంలో యవనస్తునికి ఏం చెప్తున్నాడంటే 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. మంచి పోరాటం. చూడండి, ఓ యవనుడా, ఇప్పుడు తిమోతి, ఆ రోజు దేవుడు మోషే అహరోనుకు శరీర సంబంధమైన యుద్ధానికి 20 ఏళ్లకు పైబడిన వారిని సిద్ధపరచు లెక్కించన్నాడు. కానీ కరెక్ట్ ఒక యవన జీవితంలో అడుగు పెట్టినటువంటి ఒక తిమోతిని ఒక దైవజనునిగా చేసి, ఓ తిమోతి, నీ యవనాన్ని బట్టి నువ్వు ఎవడు తృణీకరించకుండా చూసుకో. నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. విశ్వాస సంబంధమైన పోరాటం. ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాడు? నిన్ను కూడా 20 సంవత్సరాలు ఇదిగో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు పిలిచాడమ్మా? దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడడానికి. ఇది విశ్వాస సంబంధమైన పోరాటం. దేవుడు ఉన్నాడు అనడానికి ఒక విశ్వాసం కావాలి. యవనస్తులకు విశ్వాసంతో పని ఉండదు.
యవనస్తులకు విశ్వాసంతో పని ఉండదు. యవన జీవితం ఎలాంటిదంటే అన్ని కంటికి కనబడేటివన్నీ నమ్ముతారు. కంటికి కనబడనివి దేవుడు ఉన్నాడు ఉంటే సోఫీ అంటారు. లోపడే తత్వం ఉండదు, అసలు నమ్మరు. యవనస్తులు నమ్మేటివన్నీ కంటికి కనబడేటివి, అందాన్ని నమ్ముతారు, కంటికి కనబడేటువంటి వస్తువుని నమ్ముతారు. కంటికి కనబడని గురించి చెప్తే నమ్మరు. అందుకే ఓ తిమోతి, మంచి పోరాటం పోరాడు. ఈ పోరాటం ఎలాంటిది? విశ్వాస సంబంధమైన పోరాటం. దేవుని రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో చేరడానికి ఒక సైనికుడిగా క్రీస్తు యేసు మన కొరకు కలవరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన పాపముతో యుద్ధం చేశాడు, శత్రువైన సాతానుతో యుద్ధం చేశాడు, శరీరంతో యుద్ధం చేశాడు, మృతి పొంది తిరిగి లేచాడు ఆయన. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం. ఇది దీనికి విశ్వాసం కావాలి. ఈ పోరాటానికి ఏం కావాలి? విశ్వాసం. ఈ పోరాటానికి విశ్వాసం లేకపోతే పోరాడలేం. చాలా మంది యవనస్తులు కొన్ని సమస్యలు రాగా విశ్వాస జీవితంలో నుండి తొలగిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గురించి ఎంత చదువుకున్నా, అతని గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఎంత తెలుసుకున్నా తక్కువే. దానియేలు అందరికి తెలుసుగా, రాజులు భుజించే భోజనము దానియేలుకు షడ్రెక్కు మేషకు అబేద్నెగోలకు పెడితే దానియేలు ఏమన్నాడు? అయ్యా, మేము భుజించము, మా శరీరాలను మేము అపవిత్రపరచుకోము. విశ్వాసం. అసలు తింటే ఏమి, తినకపోతే ఏమి, తింటే ఏమి, తినాలా? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? బబులోన్లో ఉన్నాం కదా, రాజు చెప్పాడు కదా అని ఆలోచించవచ్చు. కానీ మా దేవుని ఆజ్ఞ, మేము మా దేవుణ్ణి విశ్వసిస్తాం. దేవుడు ఉన్నాడు, మేము ఆయనను విశ్వసిస్తాం. మేము తినము. తన దేహాన్ని అపవిత్రపరచకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసం ఉంటే, విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది? అపోస్తల కార్యంలో చూడండి, విశ్వాసం మనిషిని ఏం చేస్తుంది చూడండి. 15వ అధ్యాయం, అపోస్తల కార్యం 15:9. విశ్వాసం వలన పవిత్రపరచి, విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైన కనపరచ. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పవిత్రత అనేది ఎలా వస్తుంది? గట్టి చెప్పాలి. విశ్వాసము ద్వారా వస్తుంది. దానియేలు విశ్వాసం ఉంచాడు కనుకే తన శరీరాన్ని అపవిత్రపరచుకోలేదు. దానియేలు తన శరీరాన్ని అపవిత్రపరచకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం. ఏ విశ్వాసం? మేము పరిశుద్ధంగా ఉంటే మా దేవుడు తిరిగి ఈ దేశములో నుండి తీసుకొని పోతాడు. మేము పవిత్రంగా ఉంటే 70 సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోతాడన్నటువంటి విశ్వాసం ఉంది కనుక తన శరీరాన్ని అపవిత్రపరచుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం ఉంది, అందుకే శరీరాన్ని అపవిత్రపరచుకోలేదు. అందుకే ఇంకొక మాట కూడా 19:9 చూడండి. కీర్తన 19:9, అక్కడ 15:9 ఉంటే ఇక్కడ 19:9 ఉంటుంది. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా భయం అంట పవిత్రమైనదంట. అంటే దేవునికి భయపడితే మనకి ఏమొస్తుంది? పవిత్రత వస్తుంది. మేము మా దేవునికి భయపడువారం.
మేము మా దేవునికి భయపడవారమని. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రత్యేకంగా దానియేలు, షడ్రక్, అబేద్నెగోలు విశ్వాసం కొరకు విశ్వాసంలో నిలబడ్డారు. అందుకే పవిత్రగా మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దానియేలు చూడండి, 70 సంవత్సరాలు గడిచిన తర్వాత దానియేలు గ్రంథంలో మీరు చూస్తే క్రీస్తుకు పూర్వం 70 సంవత్సరాలు గడిచాయి. క్రీస్తుకు పూర్వం 539. ఎంత? 539. క్రీస్తుకు పూర్వం 539. మీరు ఇక్కడ 1వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. ఈ దానియేలు కోరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించిన ఉంటుంది. ఇంకొక మాట అదే దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో చూడండి. ఎవరికైనా ఒకవేళ సందేహం వస్తే కూడా వాక్యం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. పారసిక రాజుకు కోరేసు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. ఇక్కడ 3వ సంవత్సరం అని ఉందిగా, అక్కడ మొదటి సంవత్సరం వరకు జీవించను అని ఉంటుంది అని కొన్నిసార్లు మనకు సందేహం రావచ్చు. దేవుని ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది? మీరు మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోండి అని. క్రీస్తుకు పూర్వం 539. అంటే ఇప్పుడు ఇక్కడ బాలుని తీసుకొచ్చి పరీక్షించినప్పుడు ఈ సమయములో ఇంకా 70 ఏళ్ళు పూర్తి కాలే, కానీ అప్పుడే రాశాడనమాట. ఆ సమయంలో ఇట్లా జరిగిందని అంతవరకు జీవించాడు. పోయేంత వరకు కోరేసు కాలంలో మొదటి సంవత్సరం జీవించేంత వరకు, మొదటి సంవత్సరం ఆయన రాగానే ఇక మీరు వెళ్ళిపోండి ఆజ్ఞ బయలుదేరింది. హల్లెలూయా. ఆ తర్వాత 10వ అధ్యాయంలో ఈ దర్శనం ఎక్కడొచ్చింది? 4వ వచనం చూడండి. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికేలను గొప్ప నది తీరమున హిద్దికేలు అను గొప్ప నది తీరమున. మీరు ప్రపంచ పటంలో పాత పటంలో మొట్టమొదటిగా చూడండి. హిద్దికేలు అంటే ఆ పైన అటు సైడ్ ఉంటుంది. నినేవే పట్టణంకి వెళ్ళి పైన ఉంటుంది. నినేవే పట్టణం కూడా అటు సైడే ఉండేది హిద్దికేలు అని. అక్కడ దర్శనం వచ్చింది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఈయనకు ఒక గొప్ప దర్శనం, దానియేలుకు ఒక గొప్ప దర్శనం. విశ్వాసము ద్వారా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. దేవుడు గొప్ప దర్శనాలు ఇచ్చాడు. ప్రకటన గ్రంథం జరగబోయే సంగతులను దేవుడు అతనితో రాయించాడు. అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. విశ్వాసం ద్వారా తన జీవితాన్ని పవిత్రపరచుకున్నాడు. అందుకే దానియేలు చేసిన పనిని దేవుడు ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. చూడండి, ఇదే 10వ అధ్యాయంలో ఒక విషయం గురించి 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, అక్కడ చదవండి. పారసిక కోరేసు పరిపాలన కాలంలో, అనగా 70 సంవత్సరాలు అయిపోయింది. ఇక వాళ్ళు బయలుదేరినారు. ఆ పరిస్థితుల మధ్య దేవుడు ఒక దర్శనాన్ని దానియేలుకి ఇచ్చాడు. బహుశా ఈ దర్శనము 3 విధాలుగా ఉండొచ్చు అని ఒక మాట. ఎట్లంటే, ఒకటి ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంగతులు ఏంటంటే, అక్కడ కొంతమంది బాధ పెడుతున్నారు యూదులను, వాటిని గురించి తెలుసుకొను. ఇక్కడ కొంతమంది వారి పాపములు చేస్తుండగా కొంతమంది బయలుదేరలేదు, వారి గురించి చింత. దానియేలుకు వీటన్నిటిని గురించి ఒక కలవరం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు గురించి ఒక మాట చూడండి. ఎక్కడ 12వ వచనంలో దేవుడు ఒక మంచి మాట అన్నాడు. అప్పుడు అతడు, దానియేలు భయపడకు, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి. వా, ఏమప్పచెప్పున్నాడంట? యవనస్తులారా, దానియేలుకుండే అలవాటు ఏంటంటే దేవునికి తన మనస్సును అప్పగించుకునే అలవాటు. ఏమలవాటు? దేవునికి తన మనస్సును అప్పగించుకోవటం.
ఈరోజు మనం చేయవలసింది ఒకటే ఒకటి. ఒక సైనికునికి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే దేవునికి మన హృదయాన్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. ఎంత ప్రియుడైనాడంటే, దానియేలు నాకు ప్రియమైన వాడవు, దానియేలు నాకు ప్రియమైన వాడవు, దానియేలు నాకు ప్రియమైన వాడవు, ప్రియుడవు ప్రియుడవు ప్రియుడవు. మామూలు ప్రియుడు కాదంట, బహుప్రియుడు. ఎందుకు బహుప్రియుడు అంటే దానియేలు తన హృదయాన్ని దేవునికి అప్పగించుకునే వ్యక్తి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడండి, అక్కడ దానియేలులో ఉన్న ఇంకొక లక్షణం చూడండి. నీవు తెలుసుకున్న వల్లని దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా. ఇంకొక లక్షణం ఏంటి? దేవుని ఎదుట నీవు తగ్గించుకొని నా మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఎదుట తగ్గించుకునేవాడు ఈ దానియేలు. ఈ దానియేలు గ్రంథం చదివితే ఒకరోజు రాజులతోనే ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో ప్రపంచ జనాలకు తెలిసేటట్టుగా శాసనము రాయించగలిగినారు. ఈ విధముగా రక్షించుటకు దానియేలు షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే దేవుడు. అగ్నిలో నుండి వాళ్ళు రక్షింపడ్డారు. తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే దేవుడు అని రాజు శాసనముగా ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా అలాంటి శాసనాలు యూదుల ద్వారా అయితేనేమి, క్రైస్తవుల బిడ్డల ద్వారా అయితేనేమి దేవుడు కోరుకుంటున్నది ఏదంటే దేవునికి మన హృదయాన్ని మనం అప్పచెప్పుకుంటే నీ గ్రామములో, నీ ఇంట్లో, నీ గ్రామములో, నీ పట్టణంలో నువ్వు ఒక మాదిరికరమైన యవనస్తునిగా నిన్ను అనేకులకు ఒక ఆలోచన ఇచ్చే విధముగా, నిన్ను మాదిరికరముగా దేవుడు నిలబెట్టడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? మన హృదయాన్ని తగ్గించుకొని, ఇక్కడ ఏమని రాయబడింది? తగ్గించుకొని. యవనస్తులకు తగ్గింపు అనేది ఉండదు. ఏమి తెలియకపోయినా నాకు అన్నీ తెలుసుకున్నా అనే రకం. ఏమి తెలియకపోయినా నాకు అన్నీ తెలుసు అనేటువంటి మూర్ఖత్వంలో ఉంటారు యవనస్తులు. ప్రియ దేవుని బిడ్డారా, కానీ దానియేలు తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. అందుకే సామెతలో కూడా పలుసార్లు చూసాం, నా కుమారుడా నీ హృదయం నాకెమ్ము, నీ హృదయం నాకెమ్ము, నీ హృదయాన్ని నాకు అప్పచెప్పు, నీ హృదయాన్ని నాకెమ్ము. క్రైస్తవుడు, దేవుని బిడ్డ అంటే పలాని యవనస్తుల్లాగా ఉండాలి అని అనేకులకు దేవుడు మార్గదర్శకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ బబులోను దేశంలో దానియేలు పెట్టాడు. ఆ బబులోను దేశంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు పెట్టాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా, యూదా దేశాన్ని ప్రపంచానికి ఒక మాదిరిగా పెట్టాడు. ప్రపంచానికే ఇప్పుడు సైన్యంలో చేరడానికి మరి ప్రధానమంత్రి మోడీ ఒక ఆలోచన, ఇజ్రాయేల్ యొక్క ఆలోచనే. ఆ ఇజ్రాయేల్ ఆలోచన ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. అందుకే ఇక్కడ మరి పౌలు గారు కూడా తిమోతిని ఏమంటున్నాడు? తిమోతి, ఓ యవనస్తుడా, మంచి పోరాడు. యవనస్తులకు చాలా పోరాటాలు ఉంటాయి, కోరికలు ఎక్కువ ఉంటాయి, డబ్బులు ఉండవు, ఉద్యోగ పోరాటం, చదువు పోరాటం, చదువులో పోరాటం, ఉద్యోగ పోరాటం. ఎన్ని సమస్యలు తెలిసినా నీ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందంటే యవన జీవితంలోనే. ఒక పెళ్ళైనా, ఒక ఉద్యోగమైనా. ఇప్పుడు ఆ యవనస్తులు ఎందుకు కాల్ చేశారంటే, మేము 24 ఏళ్ళు దాటి 4 ఏళ్ళు మిలిటరీలో ఉండి వచ్చిన తర్వాత
మేము యా ఉద్యోగం చేయాలి, పోనీ మేము ఏం చదువుకోవాలి అని కాల్ చేశారు. మాకు సంవత్సరాలు పొడిగించమని. అది వేరే సమస్య అనుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటి? భారతదేశము సైనికులనుగా ఉడుకు రక్తముగా కేవలం 4 ఏళ్ళు, 22 ఏళ్ళ లోపల ఉన్న వారిని తీసుకొని మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వయసులో దేవుడిని అంత ఎంత ప్రాముఖ్యమనేదో చూడండి. ఒక పెళ్ళి కావాలన్నా యవన జీవితంలోనే, నీ జీవితం టర్న్ కావాలంటే, ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇంకొక ఉద్యోగానికి వెళ్ళలేవు, బయటికి రాలేవు. చాలామంది మిలిటరీకి వెళ్ళి అయ్యో ఊకెందుకు వచ్చాను, అక్కడ ఉద్యోగం వచ్చుంటే బాగుండు కదా, ఆ ఉద్యోగం చేసుకుంటే బాగుండు కదా అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక పనికి వెళ్ళిన తర్వాత, ఒక ఉద్యోగం వెళ్ళిన తర్వాత బయటికి రాలేవు, అదొక సమస్య. ఒక పెళ్ళి అయిన తర్వాత ఇక ఆ పెళ్లి జీవితంలో ఇంకా జీవితాంతం ఉండాల్సిందే తప్ప ఎన్నికి రాలేం, అదొక సమస్య. ఇవన్నీ కూడా ఒక చదువు, ఒక లాయర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా యవన జీవితంలోనే నువ్వు తీర్మానం చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి. ఈ 3 విషయాలు, నీ ఎడ్యుకేషన్, నీ పెళ్ళి, నీ వివాహం, నీ ఉద్యోగం, ఈ 3 కూడా జరిగేది యవన జీవితంలోనే. దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ 3 కూడా వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే జీవితం ఎప్పుడు టర్న్ అయిందంటే కరెక్ట్ యవ్వన జీవితంలోనే టర్న్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్ యవ్వన జీవితంలోనే అతని ఉద్యోగం అంటే ఒక బాధ్యత, 2వది పెళ్ళి, 3వది మీరు చూడండి, ఒకటి ఇక్కడ చూడండి, అతని సంపాదన అంతా కూడా ఒక మంచి పోరాడు అంటే హెబ్రీ పత్రికలో, ప్రియ దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఎలాంటిది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనమా, 24 నుంచి చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే క్రీస్తు విషయమై ఖచ్చితంగా నిందలు వస్తాయంట. క్రీస్తు విషయమైన ఖచ్చితంగా నిందలు వస్తాయంట. ఎందుకంటే మరియమ్మకు నిందలు వచ్చినాయా లేదమ్మా? వచ్చినాయా రాదా? మరియమ్మకు నిందలు వచ్చినాయా రాలేదా? చెప్పాలి, వచ్చినాయిగా. అసలు దేవుడు నాతో మాట్లాడిన మాట, యవన కాలంలో నేను రక్షింపబడినప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు, విలాప వాక్యములు, నేను రెఫరెన్స్ చెప్పను, యవనస్తులకు అందరికీ ఈ వాక్యం గుర్తుండాలా. మీరే చెప్పండి ఒక మాట, రెఫరెన్స్ విలాప వాక్యంలో అని చెప్పిన దాంట్లో ఏ రెఫరెన్స్ ఉందో ఎంతమందికి తెలుసు? ఏ వాక్యం అంటే, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అనే మాట ఏ అధ్యాయం ఏ వచనంలో ఉంది? విలాపం. మీరు చూడకుండా చెప్పాలి నాకు. చూసి అయితే శైవుడికి ఎతగాకరి. ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. చూడండి ఎంతమంది సైనికులు ఉన్నారు. 3:27. ఈ మాట తెలియకపోతే ఎట్లా? 3:27 విలాప వాక్యంలో ఏమనింది? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అది పెట్టినవాడు యెహోవాయే, అతడు నిందతో నింపబడవలెను. మోషే ఈ ఇర్మియా ద్వారా పలకబడిన మాట చదవకముందే తెలుసుకున్నాడు క్రీస్తు విషయమైన నిందలు గొప్ప భాగ్యమని. చూడండి, క్రీస్తు విషయమై నిందలు వస్తాయంట. అట్లాగనే విలాప వాక్యంలో ఏమని చెప్పాడు దేవుడు? యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అది పెట్టినవాడు యెహోవాయే, అతడు నిందలతో నింపబడవలెను, ప్రభువు సర్వకాలము విడిచిపెట్టడు. అతడు నిందతో నింపబడవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులకు గద్దెంపు అంటే అసలు ఇష్టం ఉండదు. నేను రియల్గా చెప్తున్నా, లోకస్తులు గద్దిస్తే మీరు బాధపడండి,
లేకుంటే వాళ్ళతో మాట్లాడొద్దండి, మీ ఇష్టం అది. సేవకులు గద్దించినప్పుడు మీరు భాగ్యముగా ఎంచుకోండి. ఆమె ఏం చెప్పారు? 2 చేతులెత్తి హల్లెలూయా. ఎందుకో చెప్తా. నేను ఇప్పటివరకు మెచ్చుకున్నాడు ఎవడు బాగుపడలే. ఎందుకో తెలిసిన, ఒకసారి రమేష్ అని ఉన్నాడు మనోడు, ఎవరు జోలుకోడు, సైలెంట్గా ఉంటాడు, వాక్యం చెప్పుకుంటూ డైరెక్ట్ పరలోకం పోతాడు రమేష్ అన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు మందిరంలోకి రాలేగా. మీకు ఒక సంగతి, ఇలాంటి చాలా జరిగినాయి నా జీవితంలో. మీకు ఒక సంగతి, గత 2 వారాల నుంచి మన పీటర్, గుంటూరు పీటర్ ఉన్నాడు. పోయిన వారం కూడా వాక్యంలో పీటరు సువార్త ప్రకటిస్తున్నాడు, పోయి ఆ బిడ్డ ఎంత గొప్ప సువార్త చేస్తుందని చెప్పానుగా. 2.5 గంటల సేపు ఎవరు ఏడ్చినారు బలిపీఠం పట్టుకొని. బలహీనతలు అయిపోలే అతనివి, భయంకరంగా ఏడ్చాడు. అందరూ అనుకుంటారు అయిపోతే ఇతనికి తొందరగా మంచి సాక్ష్యం సువార్త బలి చెప్తారు అనుకున్నారు కదా. అసలు నేనేమనుకున్నా, ఈ పిల్లోడివి ఏమీ రావు, తొందరగా అయిపోతే వేరే వాళ్ళ కాడ కూర్చోబెడదాం అనుకున్నా. తొందరగా అయిపోతాయి. అసలు చూడండి, సేవకురాలు కూడా అట్లాగనే అనుకున్నారు, తొందరగా అయిపోతాయి, వేరే వాళ్ళ దగ్గర కూర్చో. అందరూ అయిపోతున్నారు, ఆయన అయిపోకున్నాయి. ఇది వాస్తవం. ప్రియ దేవుని బిడ్డలారా, యవన జీవితంలో గద్దింపు అంటే రియల్గా సేవకులు గద్దిస్తే అది మీరు బహుగా ఆశీర్వాదం, భాగ్యం అనుకోండి. అది మన మంచి కొరకే అనుకోండి, అది మీకు మేలు కలుగుతుంది. నన్ను సేవకురాలు గద్దించింది, సేవకును గద్దించినాడు అని చెప్పేసి 10 రూపాయలు కానుకేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానుకేయండి, అది ఆశీర్వాదం. ఇది వాస్తవం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకే సేవకుల ద్వారా గద్దించేది. ఇది వాస్తవం, నమ్మాలి. మేము గాన ప్రేమించామా మీరు మాకు బహు దూరం అయిపోతారు. ఇది ఖచ్చితం, ఇది వాస్తవం. మీకు మేలు కలగదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలో ఖచ్చితంగా. యవన బిడ్డలు, ఎందుకంటే యవన జీవితంలో గద్దింపు అంటే కొంచెం సహించలేము, ఎవరు సహించలేము. ఎవరు, ఈ వయసే అలాంటిది. ఎవరు చెప్పినా వినని వయసు, నాకు తెలుసు అనే వయసు, గర్వం వయసు. ఇంకోటి, మంచి మార్గం నడవాలని కాదు, అసలు ఎవరు చెప్పకూడదు, విచ్చలవిడిగా తిరగాలనే వయసు. ఎవరు అడ్డు చెప్పకూడదు. ఒక బైకు కొంటున్నా, ఒక సెల్లు కొంటున్నా అడుగుతారని చెప్పి కూడా దగ్గరికి రారు. అలా అడిగేవారి దగ్గరికి అస్సలే రారు. అలాంటి వయసు. అడుగుతారని కూడా సెల్లు స్విచ్ ఆఫ్లు పెట్టుకుంటారు, మావి మాత్రం బిజీ పెట్టుకుంటారు. ఫోన్ కొడితే కూడా ఇది మాత్రం బిజీ అని వస్తుంటుంది బ్లాక్ లిస్ట్లో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అలా భావించుకుంటున్నావు అంటే నిన్ను నీవే నరకానికి పోతున్నట్లు లెక్క. నీకు నీవే దూరం అయిపోతున్నావు. అందుకే యవనస్తులు గమనించాలి, గద్దింపు సేవకులది చాలా ఆశీర్వాదం. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది ఒక దేవుని యొక్క ప్రణాళిక అనుకొని నువ్వు గుర్తించాలి. అసలు పౌలు ఏమంటాడు తెలుసు, నేను బెత్తం పట్టుకొని వస్తా అంటాడు. కొరంతి వాళ్ళని ఏమంటాడు, నేను బెత్తం అంటే అర్థం ఏంటి? గద్దింపుతో వస్తా. బెత్తం పట్టుకొని రావాలనా లేకపోతే కనకరమే చూపాలనా అంటాడు ఆయన. ఆ రోజుల్లో సేవకులు అలా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో కూలికి బోధిస్తారు కాబట్టి సేవకులు ఏమీ అనకుండా ఇడిచిపెట్టేశారు. మేము కూలికి బోధించే వాళ్ళం కాదు కాబట్టి గద్దిస్తాం అంతే. నువ్వు మంచిగా చేసినా కూడా గద్దిస్తాం, నువ్వు మంచిగా చేసినా కూడా గద్దిస్తాం అంతే. ఎందుకు? లేఖనం నెరవేరునట్లు ఇదంతా జరిగేను. అతడు నిందతో నింపబడవలెను.
నీతిమంతులు గద్దించడం తైల అభిషేకం. లేఖనం నెరవేరాలి. లేఖనం నెరవేరాలంటే నువ్వు తప్పు చేయకపోయినా నేను గద్దించాలా అభిషేకింపబడిన సేవకులు. హల్లెలూయా. నీకు అభిషేకం రావాలంటే గద్దింపు రావాలి. ఇది ఖచ్చితం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మీరు గద్దించినప్పుడు ఇది ఓహో ఇది నాకు అభిషేకం జరుగుతుంది అనుకోవాలా. అదంతే, అభిషేకం జరుగుతుంది అనుకోవాలి. కాబట్టి సరే, విశ్వాసం ద్వారా పవిత్రత పరచబడడం, హృదయాన్ని అప్పగించుకోవాలి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మంచి పోరాటం, ఇదే మంచి పోరాటం అంటే వీటితో మనం పోరాడాలి. ఇప్పుడు హెబ్రీ పత్రికలో చూడండి, హెబ్రీ పత్రికలో అదే ఇంతవరకు చదివిన వాక్యం 11వ అధ్యాయంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. చూడండి, నిందలు వస్తాయి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమనుకున్నాడంట మోషే? ఏమనుకున్నాడంట? మీలాగా ఎవరైతే మోషలాగా అనుకుంటారో వాళ్ళు గొప్ప భాగ్యవంతులు. అలా అనుకునే వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఏమన్నా అనుకోవా? మరి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్ప భాగ్యవంతుడిగా, గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచుచున్నట్టు, అదృశ్యుడైన వాడిని విశ్వాసమును బట్టి అంటే కంటికి కనబడని వ్యక్తిని. మోషే జీవితంలో 3 విషయాలు కరెక్ట్ యవ్వన జీవితంలోనే త్రిప్పబడింది. యవ్వన జీవితంలోనే ఒకటి తన జీవితం ధనము లేకపోతే సుఖభోగము లేకపోతే ఇవన్నీ కూడా ఇడిచిపెట్టి దేవుని వెంబడించాలి. తర్వాత తనకు ఒక బాధ్యత దొరికింది, దేవుని ప్రజలను. ఇంకొక బాధ్యత దొరికింది, వివాహం. ఈ 3 కూడా యవ్వన జీవితంలోనే. ఈ యవ్వన జీవితంలో దొరకడానికి కారణం ఏంటంటే అతడు భాగ్యమని ఎంచుకున్నాడు. యవ్వనస్తుడు ఏమనుకున్నాడు? యవ్వనస్తులు ఏమనుకుంటారంటే ఆ మందిరం దగ్గరికి పోతే ఆ పని చేయాలి, లేకపోతే ఈ పరిచర్య ఆ పరిచర్య, లేకపోతే మందిరం, ఇవన్నీ కాదు నాకు, ఇక నేను సంపాదించుకోవాలి. కొంతమంది సంపాదించుకోవాలి. అందుకే చూడండి, కరెంటు పని వస్తే కరెంటు పని నేర్చుకొని ఇక కరెంటు పని కాడికి పోతారు. తర్వాత పని ఉన్నప్పుడు రారు. పాలిష్ బండ్లు లేనికి వచ్చినప్పుడు పాలిష్ బండ్ల కాడికి పోయి బండ్లు వేస్తుంటారు. తర్వాత మళ్ళీ రారు, ఎందుకంటే నేర్చుకోవద్దా. ఆ తర్వాత ఫ్యాన్లు బిగినీకి పోతారు, ఊగుతారు. మేమనుకుంటాం తెలుసా, అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు, ఫ్యాన్లు బిగుతాడు, కరెంట్ వేస్తాడు, సౌండ్ సిస్టమ్ పెడతాడు, బండలు వేస్తాడు అనుకుంటే ఇంకెక్కడ అడ్రస్ లేకుండా పోనీకే. అమ్మ, ఈ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది అసలు నాకు అర్థం కాదు. ఇవి సౌజన్యుడు ఇచ్చే ఆలోచనలో. నేను చెప్తా, అట్లాంటి యవనస్తులకు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. కావాలంటే ₹1,00,000 ఇస్తా, పోయి తిరిగిరా, ఊరంతా లోకమంతా తిరిగి వచ్చిన తర్వాత పోయి బతికేసరా అనకపోతే ఎప్పుడు అడుగు. ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరత్వం ఉండాలా. అక్కడ చూడండి, మోషే గురించి రాయబడింది చూడండి, ఏమని రాయబడింది? 27వ వచనం చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఏదో ఒకటి అది చేయడానికి ఇది చేయడానికి కాదు. 27వ వచనం 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచినట్టు స్థిరబుద్ధి గల. హల్లెలూయా. మోషేకి ఏముంది? బుద్ధి. యవనుడైన మోషేకి ఏం బుద్ధి వచ్చింది? స్థిర బుద్ధి. కొంతమందికి స్థిర బుద్ధి ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు మారుస్తారు, ఒక్కొక్కసారి ఒక రూపు మారుస్తారు. స్థిరత్వం ఉండదు. పండగ రోజు కనపడతారు, ఇంకా కనపడరు. లేకపోతే ఇంకొక టైంలో కనపడతారు, ఇంకొక టైంలో కనపడరు. స్థిర బుద్ధి ఉండదు, స్థిరత్వం ఉండదు. మోషేకు విశ్వాసమును బట్టి ఏమంట?
స్థిరమైన బుద్ధి. కొంతమంది చూడండి రకరకాల బుద్ధి. సైన్స్ తీసుకుందా, సోషల్ తీసుకుందా, యవ్వన జీవితం ఎలాంటిదంటే సైన్స్ తీసుకున్నా, సోషల్ తీసుకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా, మ్యాథ్స్ తీసుకున్నా ఏం అర్థం కాకుందిరా. పక్కనోడు ఏం చెప్తే, ఫ్రెండ్స్ ఏది తీసుకుంటే అది, టీచర్లు ఏది చెప్తే అది, తల్లిదండ్రులు ఏది చెప్తే అది. కొంతమంది జీవితాలు అయోమయంగా ఉంటాయి. ఇప్పుడు రేపు కాలేజీకి వెళ్ళాలా, ఏ సబ్జెక్టు తీసుకోవాలనో కొంతమందికి అర్థం కాదు. దాని మీద స్థిరత్వం ఉండదు. సాయంత్రం అనుకుంటాడు, ఇంకా నేను మ్యాథ్సే తీసుకుంటా, ఇంజనీర్ కావాలా. ఉదయం వచ్చి, అరే నేను సైన్స్ తీసుకున్నాను, ఫ్రెండ్ వచ్చి చెప్పినాడు అనుకో, అయితే నేను కూడా తీసుకుంటారా. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఇంకొకటి చెప్పినాడు అనుకో, వాళ్ళ టీచర్ వచ్చి చెప్పింది అనుకో, అరే నువ్వు కామర్స్ తీసుకోరా, సిఏ. కొంతమంది ఎట్లుంటారో తెలిసిన, కొంతమంది బాగుంటారు. ఎవరివైనా పెళ్ళి అయితే ఎప్పుడు నాకు కూడా పెళ్ళి అయితే బాగుంటుందేమో, అప్పటి వరకేమో ఉద్యోగం వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకూడదు. కొంతమంది కొన్ని పరిస్థితులను చూసి స్థిరత్వం లేకుండా యవనస్తులకు ప్రత్యేకంగా ఒకడు బైక్ వేసుకొని పోతుంటే, ఒకడు ఇల్లు కట్టుకుంటుంటే, ఒకడు ఒక స్థిరత్వం. దేవుని వైపు నీకు స్థిరత్వం మనకు కలగాలంటే ఎక్కడ ఉండాలా? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మోషకి ఏం కలిగింది? స్థిరత్వం. విశ్వాసమును బట్టి మోషే. కొంతమందికి స్థిరబుద్ధి ఉండదు, స్థిరబుద్ధి ఉండదు, చంచలత్వం. 2 రోజులు పాలనపాలలో ఉండాలనుకుంటుంది, 2 రోజులు కొల్లాపురంలో, 4 రోజులు కర్నూలులో, 5 రోజులు అలగనూరులో అలిగిపోతారు. అలగనూరులో ఈ 7 రోజులు అట్లా. కొంతమంది స్థిరత్వం ఉండదు యవనస్తులకు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మంచి బిడ్డలు. విశ్వాసమును బట్టి మోషే స్థిరబుద్ధి కలిగిన వాడైనట్టు ఈరోజు ఒక నిర్ణయం చేసుకోవాలా. నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని, విశ్వాసమును బట్టి పవిత్రత వస్తుంది. విశ్వాసం లేకపోతే దేవుని పరిచర్య కూడా చేయలేం. విశ్వాసం లేకపోతే బైబుల్ కూడా చదవలేం. విశ్వాసం లేకపోతే బాప్తిసం తీసుకోలేం. విశ్వాసం లేకపోతే ఆత్మలను సంపాదించలేం. విశ్వాసం లేకపోతే సాక్ష్యం పంచుకోలేం. విశ్వాసం ఉంచాల. విశ్వాసం ఉంచి, అయ్యో అనేకులకు నేను సాక్ష్యం పంచుకోవాలా, రక్షింపబడతారు. నేను వాక్యం చదవ, దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, నేను ప్రార్థన చేసుకోవాలా, ప్రభువా నాకు జ్ఞానమేనైనా నేను ప్రార్థన చేస్తే నాకు దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడని విశ్వాసంతో స్థిర బుద్ధి గలవాడై. కొంతమంది బుద్ధి మారుతూ ఉంటుంది, అలా ఉండకూడదు. ఒకసారి నీవు పరిశీలించుకో. స్థిర బుద్ధి కలిగిన వాడు విశ్వాసమును బట్టి దేవుని ప్రజలతో నింద అనుభవించడమే మేలు అనుకున్నాడు. అందుకే కరెక్ట్ యవ్వన జీవితంలో మిద్యానీయులు కూడా అబ్రహాము సంతానమే. మిద్యానీయులలో అబ్రహాము సంతానమైన మరి మంచి విశ్వాసురాలు, భయభక్తులు కలిగినటువంటి మరి మంచి భయభక్తులు కలిగినటువంటి భార్య దొరికింది మోషేకు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కరెక్ట్ యవ్వన జీవితంలో. అంతేకాదు, యవ్వన జీవితంలో ఒక బాధ్యత, ఉద్యోగం దొరికింది. ఏ ఉద్యోగం? దేవుని ప్రజలను నడిపించే ఉద్యోగము. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు బాగా చెప్తారు కండి పాస్టర్ గారు, ఇప్పుడు మేము కూడా ఇరిచిపెట్టి సేవను ప్రజలు నడిపించడానికి రావాలన్నా అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకోవడంలో చాలా పొరపాట్లు ఉంటాయి. నీవు కలెక్టర్ అయినా ప్రజలకు సేవ చేయడానికి, నీవు ఐపీఎస్ అధికారి, ఎస్పీ అయినా కూడా దేవుని ప్రజలే. అది కూడా దేవుడిచ్చేదే పదవి. అధికారులైనా దేవుడే నియమించేది. అది కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు. ఎప్పుడు తెలియపరుస్తాడు? నీవు లోక మర్యాదను అనుసరించకుండా మార్పు చెంది రూపాంతరం చెందితే, నీ హృదయం మారినప్పుడు దేవుడు నీకు తన యొక్క చిత్తాన్ని తెలియపరుస్తాడు. ఈ వయసు ఏ ఉద్యోగం చేయాలి, ఏం చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ స్థిరపడాలి, ఇవే ఆలోచనలు ఉంటాయి యవనస్తులకు.
ఇవే ఆలోచించి 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 తల పట్టుకపోయి తికమక అయిపోయి జీవితంలో అన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. ఇంకేముంది, కళ్ళు మూసి పెళ్ళి అయిపోయింది అనుకో, కళ్ళు మూసి తెరిచే లోపల ఈ పక్క ఒకరు చేతికొస్తారు. కళ్ళు మూసి తెరిచే లోపల ఏమండి ఇంట్లో టమాటాలు లేవంటారు. కళ్ళు మూసి తెరిచే లోపల నువ్వు ఏం చేయలేవు. తర్వాత కనీసం ఎవరికన్నా పొట్నాలు కట్టి బజ్జీలు అమ్మడానికి కూడా పనికి రాకుండా అయిపోతాం. ఎట్టకట్టాలో తెలియదు మనం. యవ్వన జీవితం ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నీకు ఒక బాధ్యతను నేర్పే వయసు. తల్లిదండ్రులకు చాలామంది అంతెందుకండి, ఇప్పుడు మోషేకు బాధ్యతను దేవుడు ఎప్పుడు అప్పచెప్పాడు? యవ్వన జీవితంలో గొర్రెలుగా వస్తున్నాడు. ఒక బాధ్యత యవ్వన జీవితంలో. అమ్మ, ఎంతమంది ఇళ్ళల్లో గొర్రెలు లేవు? ఎప్పుడన్నా గొర్రెలు కొయ్యారా? మీ తల్లిదండ్రి ఇళ్ళల్లో మీకు బాధ్యతలు, తల్లికింత వంట చేసి పెట్టే ఈనాడు చాలామంది 18 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 18, 20 వచ్చినా కూడా తల్లిదండ్రికి ఇంత వంటలో సహకారంగా లేని బిడ్డలు ఎంతమంది లేరు. పగలంతా కష్టం చేసి వస్తుంది తల్లి. ఇంట్లో ఊరికి ఉంటారు, సెల్లులు చూసుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు, వంట చేసి పెట్టరు. మగపిల్లలంతే. తండ్రి ఎంత కష్టపడుతున్నారో తెలియదు, అసలు బాధ్యతనే తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో పాలిభాగస్తులు కండి. అందుకే తిమోతిని ఏమంటాడు? తిమోతి, మంచి పోరాటం పోరాడు, నా శ్రమలో నీవు ఏమంటాడు చూడండి, నా మాట చూడండి కావాలంటే. తిమోతి పత్రికలోనే ఇక్కడ తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా ఆ రోజు మోషే అహరోనులకు సైన్యంలో చేర్చండి 20 ఏళ్లకు పైబడిన వారిని అన్నట్లు ఈ రోజు మోషేతో దేవుడు మనకు, ఓ తిమోతి యవనస్తులారా, తిమోతి లాంటి యవనస్తులారా, క్రీస్తు యేసు సైనికుల వలె ఇప్పుడు. ఆ రోజు సైన్యమునకు నాయకుడు మోషే, యెహోషువలు. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఒక నాయకుడిగా ఉంటూ తిమోతికి రాస్తున్నాడు, నువ్వు క్రీస్తు యేసు సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏమంట శ్రమను అనుభవించు. ఇది పరిశుద్ధ గ్రంథం అండి. బైబుల్ ప్రపంచాన్ని శాసించగలిగిన గ్రంథం. ఈ గ్రంథమును లెక్క చేయండి. రాత్రి మగలు దేవుని వాక్యాన్ని చదవండి, సామెతలు చదవండి. ఎంతమంది రోజు సామెతలు కానీ కీర్తనలు కానీ ఖచ్చితంగా చదివేవాళ్ళు? చేతులు ఎత్తండి. అయ్యో, చేతులు ఎత్తండి. సెల్లు చూడకుండా ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. సెల్లే మేము అసలు చూడం. లేచి నిలబడండి. మేము సెల్లే చూడము, ఏ వాట్సాప్లో చాటింగ్ లేదు మాకు. లేచి నిలబడండి అమ్మా. బా, గట్టిగా మీ 2 చేతులతో ఒక ఈ పనన్నా చేయండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ధన్యులు. కూర్చొని తల్లారా, మీ జీవితం ఇలాగనే కొనసాగియండి. మీరు భాగ్యవంతులు. ఎంతమంది యవనస్తులు చూడండి. అయ్యో, మీకు ప్రార్థనకు రావాలని ఉంటుంది, సెల్లు రానియదు. పరిచర్యకు రావాలని ఉంటుంది, సెల్లు రానియదు. వాక్యం చదవాలని ఉంటుంది, సెల్లు రానియదు. ఈ రోజుల్లో యవనస్తులకు పెద్ద శత్రువు అయిపోయింది. దేవుని బిడ్డలారా, అన్ని నాశనానికి. యవన జీవితంలో నీ జీవితాన్ని స్థిరపరచుకో. తర్వాత నువ్వు స్థిరపడిన తర్వాత ఉద్యోగంలో, పెళ్ళిలో నీ జీవితాన్ని ఒక బాధ్యత ఏర్పరచబడిన తర్వాత అది నీ ఇష్టం. ఇంకా అది కూడా దేవుని కొరకు ఉపయోగించుకుంటే తర్వాత నీకు
అవసరం అనుకుంటే దేవుడే నీకు అవసరం ఉంది కనుక బిడ్డ నీకు పలానా అవసరం ఉంది అని ఇస్తాడు. నాడు చాలామంది యవ్వనస్తులు చెడిపోవటానికి కారణం ఒక యవ్వన జీవితంలో ఆలోచించాడు, మంచి ఆలోచన చేశాడు, మంచి సమర్పణ కలిగిన త్యాగం కలిగిన జీవితం జీవించాడు. మోసే విశ్వాసమును బట్టి శ్రమ అనుభవించడానికి చూడండి, త్యాగము, ఆలోచన, ఇతనిలో ఏమేమి ఉన్నాయి? మంచి ఆలోచన. యవనస్తులు ఇదే చేయాల్సింది, ఒక ఆలోచన చేయాలా. అన్నీ అనుభవించిన తర్వాత పాస్టర్ అయ్యా ఇప్పుడు కాదు మేము తర్వాత ఆలోచిస్తామంటే అప్పుడేం ఆలోచన చేస్తావు? ఆలోచన చేస్తే ఇంట్లో కూర్చుంటే నీ భార్య నిన్ను నెత్తి మీద పొరక తీసుకుని కొడుతుంది, నీకు వచ్చే భార్య. అప్పుడు ఆలోచన చేసేది ఏముండదు, ఇప్పుడే ఆలోచన చేయాల్సింది. ప్రియ దేవుని బిడ్డలారా, కావాలంటే మీరు పెళ్ళైనా మన మనోహర్ని అడగండి, ఉన్నాడా మనోహర్ వృద్ధుడు, మన పెద్దయ్య గారు మనోహర్. యవ్వన జీవితంలో మనోహర్ యవ్వన జీవితంలో అవతల కట్ట అంత గ్రామంలో ముగ్గురు మన దగ్గరకు వచ్చారు. మనోహర్, డేవిడ్, మరి రమేష్ కులకట్లకు వాళ్ళ బావగారు పెద్ద మనిషి అంటే కులకట్లకు భయపడి రాలేకపోయాడు. ఎన్నోసార్లు వచ్చి నా దగ్గర కూర్చొని ఏడ్చాడు, రాలేకపోయినా అన్నయ్య. ఇప్పుడు బాధపడుతున్నాడు చాలా, ఎంత అంటే అంత ఏడ్చాడు, గడగడ. ఈ ముగ్గురు వచ్చేవాళ్ళు. వీళ్ళ నాన్న కూడా పెద్ద మనిషి అయినా కూడా మనోహర్ యవ్వన జీవితంలో ప్రభు సన్నిధికి వచ్చేవాడు. గిటార్ నేర్చుకున్నాడు, కీబోర్డ్ నేర్చుకున్నాడు, దేవుని చేతిలో వాడబడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఎదురుగున్న యవనస్తులు ఒకవేళ ప్రపంచమంతా వాడిని చేయి విడిచిపెట్టిన కూడా నా దేవుడు వాడిని పోషిస్తాడు. హల్లెలూయా. కానీ వాడితో పాటు ఉన్న వాళ్ళు లోకంలో పాపములో వాడితో పాటు ఉన్న యవనస్తులు ఎంతమంది జీవితాలు ఒకసారి పోయి చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కరి జీవితం అన్నా పరిశుద్ధంగా పవిత్రంగా ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి పోయి అడగండి, అరే ఇతనితో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉన్నారా? డేవిడ్ అయినా పవిత్రమైన జీవితంలో రక్షింపబడి ప్రభు పని చేస్తూ, మరి రాజు కూడా కొంచెం లేట్ అయినా రాజు వచ్చాడు. స్థిరత్వం కలిగి ఎన్నో శోధనలు వచ్చలేవా? కర్ణాకర్ణ వారు వాళ్ళ నాయన 2 సార్లు గొడ్డేలు తీసుకొని నరకడానికి ఎంట వచ్చాడు. 2 సార్లు సామాన్ తీసుకొని వచ్చాడు, బ్యాగులు పట్టుకొని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 3వసారి రాకుండా దేవుడే స్థిరపరిచాడు సేవకునిగా. హల్లెలూయా. మన హోషేయ బ్రదర్ ఇక్కడికి వస్తున్నాడు, రక్షింపబడ్డాడు, సొంత అన్నాన్ని రక్షించుకున్నాడు. వాళ్ళ నాన్న పెద్ద మనిషి అయినా కూడా దేవుడు బిడ్డలు నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. స్థిరత్వం, యవ్వన జీవితంలో స్థిరత్వం, ఇలాంటివి ఎన్నో వస్తాయి. స్నేహితులు రానియకుండా ఆటంకం చేసే స్నేహితులు ఎందరో, సినిమాలు, షికారులు, లోకం, పాపంలోకి తిప్పే స్నేహితులు ఎందరో, అరే క్రికెట్కి పోదాం రారా అని పిలిచే స్నేహితులు ఎందరో. కరుణాకర్కున్న క్రికెట్ పిచ్చి ఎవరికి ఉంటుంది? ఈడ వదులుకొని వచ్చేసాడు, పెద్ద పిచ్చి. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన జీవితం నేను చెప్తున్నాను, యవ్వన జీవితం స్థిరత్వం ఉండండి. స్థిరత్వం. మీకొక్కరికేనేమో ఆలోచనలు తెలివి ఉండేది, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, మీరంతా పని లేనోళ్ళు అంటే మేమంతా ఇక్కడ పని లేని వాళ్ళం అన్నమాట. దేవునికి దొరికేది పని లేనోళ్ళు, ఈయనకు కాబట్టి పని దొరికింది, కరువు పని. ఈ పని లేని వాళ్ళకు కరువు పని కూడా దొరకదు, అందుకే మందిరంలో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనే మాటలు ఏంటంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అంటే అర్థం ఏంటి?
అంటే దేవుని సేవ ఒక్కటే కాదు, నువ్వు ఒక కలెక్టర్ కావాలి, అది కూడా ప్రజలకు సేవనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదో చదవకుండా ఉండాలని కాదు, నువ్వు ఈ ప్రజలందరూ ఆయన ప్రజలే. ఒక కలెక్టర్ గానో ఒక డాక్టర్ గానో వెళ్ళాలని దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. నేను మిలిటరీలో ఉండి సేవ చేయలేదా? దేవుని సేవ 16 ఏళ్ళు చేసిన మిలిటరీలో ఉండి దేవుని సేవ. మిలిటరీలో ఉండి ఇప్పుడు మీ కన్నులు ఎదుట ఉన్న పాస్టరమ్మ సేవకురాలు టీచర్ ఉద్యోగం చేస్తూ ఉంది, ఇప్పుడు ప్రజెంట్గా ఉద్యోగం చేస్తుండి సేవ చేస్తలేదు. అటు ఆ ప్రజలకు ఇటు ఈ ప్రజలకు చేస్తలేదా? దేవుని ప్రణాళిక కాదా? ఇంకా నువ్వు ఏం పని చేసుకోకూడదు, వీళ్ళెప్పుడు పరిచర్య, లేకపోతే ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు దేవుడే అంటారు, దేవుడు అంటారు అని అనుకుంటున్నావు. అలాంటి ఆలోచన సైతాను పుట్టిస్తాడు. నువ్వు గొప్ప వ్యక్తి కావాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా, గొప్ప వ్యక్తివి కావాలి. అయితే అది ఏంటి? దేవుని చిత్తం మీ పట్ల ఏదుందో అది తెలుసుకోవాలంట. 12:2 అంటాడు పౌలు గారు రోమా పత్రికలో. నువ్వు యవనస్తుడా, మీరు దేవుని చిత్తం ఏదో తెలుసుకో. చూడండి అక్కడ 12:2 మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమైనది అనుకూలమైనది ఉన్న దేవుని చిత్తమేదో పరిపూర్ణమైనది దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. పరీక్షించాలంట. నువ్వు చేసే పని పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి, అది మీరు దేవుని కార్యాలు, ఇది కరెక్టా మార్గం, ఇది కరెక్టా మార్గం, ఇది కరెక్టా, నేను ఏ మార్గంలో వెళ్ళాలి అని తెలుసుకోవాలంటే ముందు నీది ఏం కావాలంట? మనస్సు మారి రూపాంతరం చెందాలంట. యవ్వనులకు అది ప్రత్యేకంగా కావాలి. నువ్వు మారు మనసు పొందితే నువ్వు దేవుని చిత్తాన్ని పరీక్షిస్తావు. నువ్వు రూపాంతరం చెందితే దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియపరుస్తాడు. తన చిత్తాన్ని నువ్వు అందుకే పరీక్షించాలి, రూపాంతరం చెందాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందుకోవాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రక్షింపబడిన వారు ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకోలే? ఇంకా ఎంతమంది పొందుకోలే? చేతులు ఎత్తండి. ఇంకా పరిశుద్ధాత్మను పొందుకున్నావాను? పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు చేతులెత్తండి. చూడండి, చాలామంది పొందుకున్నారు, ఇంకా చాలామంది పొందుకోలే. పరిశుద్ధాత్మను పొందుకోండి. ఈ యుద్ధంలో పరిశుద్ధాత్మ లేకపోతే మనం యుద్ధం జయించలేం, పోరాడలేం. ఒక సేవనే కాదు, ప్రజలతో శ్రమ అనుభవించడం అంటే పగలల్లా పాఠాలు చెప్పి అలసిపోయి రావాలా శ్రమ. ఇటు దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ మీరు వెళ్ళేసి రండి, తెలుస్తుంది. ఒక 20 మంది పిల్లలు ఇస్తాం, కూర్చోబెట్టుకొని చెప్పండి పాఠాలు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎట్లుంటుందో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మీ పట్ల ఏదుందో అది తెలుసుకోండి. అది తెలుసుకోవాల్సినటువంటి సమయం ఏదంటే యవ్వన జీవితమే. ఆమేన్. అది తెలుసుకోవాల్సిన సమయం యవ్వన జీవితమే. ముసలిగైనాక తెలుసుకోలేవు. తెలుసుకున్నా కూడా నీకు చెప్తే కూడా, ఏమయ్యా ముసలోడా, నిన్ను మిలిటరీలో పిలుస్తున్నారంటే ఊరుకోయ్యా అంటాడు. ఇప్పుడు నువ్వు కలెక్టర్ అవుతావా పెద్దయ్యా అంటే ఊరుకరా బాబు అంటారు. అప్పుడు నీకు ఆలోచనలు ఏముండవు, తలంపులు ఏముండవు. అప్పుడంతా నేను చచ్చిపోతే బాగుంటుందనే కోరుకుంటుంటావు రోజు, అంతే. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం ఇప్పుడే ఆ సమయం నువ్వు నీ జీవితం స్థిరపడాలన్నా, నీకు విద్య, ఉద్యోగ, వివాహ, ఈ 3 విషయాలు. విద్య, ఉద్యోగం అంటే అది ఏ బాధ్యతనే సరే, ఉద్యోగం అంటే బాధ్యత అంతే. విద్య, ఉద్యోగ, వివాహం, ఈ 3 విషయాలు స్థిరపడాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ఆలోచించాలి, రెండవది త్యాగం, సమర్పణ ఉండాలి. త్యాగము, సమర్పణ. మూడవది వెంబడించాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మూడవది ఏంటి? వివేచించాలి,
సమర్పణ కలిగి త్యాగం కలిగి ఉండాలి. మూడవది వెంబడించాలి. మోషే ఏం చేశాడంట? శ్రమ అనుభవించడం మేలని దేవుని ప్రజలను వెంబడించాడు. ఫస్ట్ ఆలోచించాడు. రెండవది త్యాగం చేశాడు. మూడవది వెంబడించాడు. ఇది యవనస్తులకు. ఇప్పుడు యవనస్తులకు కావాల్సిన ముఖ్యమైన ఆలోచన ఇదే. ఆలోచించండి, పరీక్షించండి, ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని తల్లిదండ్రులను బాధ పెట్టడం, లేకపోతే సంఘ దైవ సేవకులను బాధ పెట్టడం, లేకపోతే గ్రామాల్లో తిరుగుతుంటే ఏమంటారు? దేవనావులాగా తిరుగుతుంటారు. అంటే దేవునికి ఇరిచిపెట్టిన ఆవులు ఉంటాయి చూడండి, ఎట తిరుగుతుంటాయి ఊర్లలో. రోడ్డు మీద ఆడ కూర్చుంటాయి, ఆడ కూర్చుంటాయి, ఆడలేస్తాయి. దానికి తలుగుండదు, తాడుగుండదు, గుంజ ఉండదు. కొంతమంది అంతే, ఒక స్థిరత్వం ఉండదు, ఒక చోట ఉండరు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, అది కష్టమైన త్యాగం సమర్పణ, అది నష్టమైన సమర్పణ. ఈ మూడు విషయాలు నీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. నువ్వు ఒక సైనికునిగా ఉండాలని, నువ్వు చరిత్రలో నీ ద్వారా అనేక మంది పాఠాలు నేర్చుకోవాలని ఆ రోజు మోషే ద్వారా ప్రపంచానికి పాఠాలు నేర్పించాడు దేవుడు. ఆ రోజు దానియేలు ద్వారా ప్రపంచానికి పాఠాలు నేర్పించాడు దేవుడు. ఈరోజు యూదుల ద్వారా ప్రపంచ జనాలకు పాఠాలు నేర్పించాడు దేవుడు. ఈరోజు క్రైస్తవ బిడ్డల ద్వారా ప్రపంచానికి, ప్రజలకు, యవనస్తులకు పాఠాలు నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. ఒక సైంటిస్ట్ కావాలా? యూదా దేశంలో ఉన్న సైంటిస్టులు, యూదా దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్కడ లేదు. ఇప్పుడు మన దేశంలో డ్రాప్ సిస్టమ్, నీళ్లు డ్రాప్ పడతాయి చూడండి, చుక్కలు. ఈ సిస్టమ్ వచ్చింది యూదా దేశంలోనే. వారికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఒక విమానాలు కనిపెట్టిన వారైనా సరే, ఒక ఫోన్ను కనిపెట్టిన వారైనా సరే, ఒక కరెంటు బల్బును కనిపెట్టిన వారైనా సరే క్రైస్తవుడే. ఇలా ఎందరో ఉన్నారు, ఇలా ఎందరో దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. ఈ రోజుల్లో మనము వీటిని కాదు అన్నీ కనిపెట్టారు. వీటి వలన పాడైపోతున్నారు జనాలు. కొంతమంది మంచికి ఉపయోగించుకుంటారు, కొంతమంది చెడుకు. కానీ అన్నిటికంటే ఒక మనిషిని మంచి మార్గంలోనికి కనిపెట్టే వారముగా ఉండాలి. ఇప్పుడు హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే, ఒక మనిషిని, చెడిపోయిన మనుషులను మంచి వ్యక్తులుగా మార్చేటట్లుగా మనం ఉండాలి. ఒక మాదిరికరంగా ఉండాలి. ఈ మూడు ఆలోచనలు కలిగి ఉండాలంటే మన హృదయాన్ని దానియేలులాగా దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ప్రభువా, నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటాను. నా హృదయ ధ్యానం, నా ఆలోచనలు నీకే. నా హృదయం నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఈ హృదయంలో ఎవరి గురించి ఆలోచన, ఏ అమ్మాయి గురించి స్థానం ఇవ్వద్దండి, ఏ అబ్బాయికి స్థానం ఇవ్వద్దండి. ఇది మంచి వయసు. ఈ వయసులో చెడు విత్తనాలు సాతానుడు వేసిపోతాడు. కొంతమంది దర్శనాలు కూడా చెప్తారు, నాకు ఆ దర్శనం వచ్చింది, పెళ్లి గురించి ఈ దర్శనం వచ్చింది. మీరు ఏ దర్శనాలు నమ్మొద్దండి. సాతాను దర్శనాలు ఉంటాయి. ఏ దర్శనాలు నమ్మొద్దండి. దయచేసి ఏ దర్శనాలు నమ్మొద్దండి, ఏ కళలు నమ్మొద్దండి. అవి బయలుపరచబడాలంటే సేవకులకు దేవుడు చూపిస్తాడు. ముందు కొర్నేలుకు దేవుడు చూపించాడు, అవునా కదా? తర్వాత పేతురుకు చూపించినాడు, కొర్నేలుకు చూపించినాడు. తర్వాత పౌలుకు చూపించినాడు, అననీయాకు చూపించాడు, అవునా కాదా? పౌలుకు దేవుడు దర్శనం ఇచ్చాడు, అననీయాకు కూడా, దైవజనుడు కూడా దర్శనం ఇచ్చాడు. ఈ రెండు కనెక్షన్ అవుతాయి. అట్లా కాకుండా కొంతమందికి దైవజనులకు చెప్పకుండా మీ దగ్గరకు వచ్చి నాకు ఆ దర్శనం వచ్చింది, నాకు ఈ దర్శనం వచ్చింది, ఒకటి రెండేట్లు పట్టా కొట్టి నా దగ్గర తీసుకురండి.
ఆ పక్క ఈ పక్క ముందు దైవజనుడికి చెప్పినావా? అబద్ధికుడా దైవజనుడికి ముందు చెప్పావా అని 2 దెబ్బలు వేసి కొట్టుకున్నాడు. మిమ్మల్ని పాడు చేయడానికి అలాంటివి, మీకు కలత కలగజేయడానికి అలాంటివి సైతానుడు వేసే బాణాలు, ప్రయోగాలు. ఇది గుర్తుపెట్టుకోవాలా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే వివేచించండి, ఆలోచించండి. మోషే ఆలోచించాడు, ఇది మంచిది, గొప్ప భాగ్యం అనుకున్నాడు. రెండవది అతడు ఒక బాధ్యత తీసుకున్నాడు. మూడవది దేవుడు వెంబడించాడు. అతనికి కావాల్సిన ఈరోజు కూడా చరిత్ర, ఈరోజు వరకు కూడా చరిత్ర మోషే గురించి ప్రపంచమంతా ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నామంటే దేవుడు తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, తన యవ్వన జీవితంలో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మనం కూడా అంతే. మనం ఈ యవ్వన జీవితంలో తీసుకున్న నిర్ణయాలే తరతరాలుగా అనేకులకు ఉపయోగపడతాయి. తరతరాలుగా అనేకులకు నువ్వు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలే అనేకులకు ఉపయోగపడతాయి. కొంతమంది చూడండి, ఫస్ట్లో వస్తారు, అయ్యా పెళ్ళి కాకుండా సేవ చేయాలని అనుకుంటాను అంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏదో నాకు కొంచెం కనపడుతుంది, నాకు ఆయన కనపడుతుంది, ఈయన కనపడుతుంది, పెళ్ళి అయినట్టు చూపించింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లేదయ్యా కాంచూరు తూచి అనుకుంటూ వస్తారు. కొంతమందికి స్థిరత్వం ఉండదు. కొంతమందికి అన్నీ అయిపోయిన తర్వాత నాకు దేవుడు ఫస్ట్లు చెప్పలే. ఇలా స్థిరత్వం లేని జీవితాలు ఉంటాయి. మోషేని గుర్తుపెట్టుకోండి, తన యవ్వన జీవితంలో ఆలోచించాడు, స్థిరత్వం కలిగి ఉన్నాడు, వెంబడించాడు. కరెక్ట్ యవ్వన జీవితంలో బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి, యవ్వన జీవితంలో ప్రభుత్వం నడిచాడు, యవ్వన జీవితంలోనే ఆలోచన తీసుకున్నాడు. కాబట్టి ఒక తీర్మానం చేసుకోండి, మోకరించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి నీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీకు మా కృపను బట్టి నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా నీ సన్నిధిలో సజీవంగా నిలబెట్టినారు. యవన బిడ్డలను ప్రేమించి నా తండ్రి కూడికను మీరు ఏర్పాటు చేసిన విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ చిత్తంలో ఉన్నటువంటి బిడ్డలు అయ్యా మరి నీ సన్నిధికి వచ్చినారు ప్రభు. వాళ్ళందరినీ ప్రేమించి నీ దాసుని నిలబెట్టుకొని శ్రేష్టమైనటువంటి సందేశమును వినిపింపజేసిన ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగినటువంటి నీ మాటలు మనిషిని బ్రతికిస్తాయి ప్రభు. అయ్యా నా తండ్రి, నీ బిడ్డల కొరకు నువ్వు సిద్ధపరిచినటువంటి ఉపదేశం ద్వారా బిడ్డలందరితో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ యవన రక్తమును నాయన యవన జీవితమును సర్వ మానవాళి పాప పరిహారార్థము సమర్పించినటువంటి దేవుడవు, బలియాగం చేసినటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవన బిడ్డల యొక్క జీవితాలు నాయన అయ్యా మంచి సైనికులుగా తీర్చిదిద్దబడాలని అయ్యా ఈ దినము వర్తమానము ద్వారా తెలియజేసిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. 20 సంవత్సరములు పైబడిన వారంతా కూడా అయ్యా సైనికులుగా చేరాలని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నీ బిడ్డలైనటువంటి వారంతా కూడా మంచి సైనికుల వలె పోరాటానికి సహాయం చేయండి తండ్రి. యూదులను ఒక మాదిరిగా ప్రపంచానికి వచ్చినటువంటి దేవుడవు, మా ప్రియ భక్తులను అనేకులను నాయన యవన జీవితాలకు మాదిరిగా ఉంచినటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి వర్తమానము ద్వారా బిడ్డలందరితో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా జీవితాలు పవిత్రపరచబడాలంటే నాయన విశ్వాసము కావాలని, అయ్యా మీ అందరి భయము కావాలని అయ్యా సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రం. బిడ్డల జీవితాలు నాయన అయ్యా అతని అందరి విశ్వాసము ద్వారా మీ అందరి భయము ద్వారా పవిత్రపరచుకునేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి, బిడ్డలు నాయన అయ్యా ఏ నిర్ణయం తీసుకోలేని వారుగా వారి జీవితాలు ఉంటున్నారు. వారి యొక్క జీవితాల్లో నాయన మరి చదువు విషయంలోనూ, మరి ఉద్యోగాల విషయంలోనూ, వివాహ విషయంలోనూ మంచి నిర్ణయాలు ఆయన స్థిరమైనటువంటి బుద్ధి లేని వారుగా ఉంటున్నారు. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మంచి ఆలోచన కలిగిన వారుగా, సమర్పణ జీవితం కలిగిన వారుగా, నేను వెంబడించే వారిగా వీరి జీవితాలు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. కనికరము చూపండి. దానియేలు నాయన తన జీవితంలో ప్రభు విశ్వాసమును బట్టి నాయన తన జీవితాన్ని పవిత్రపరుచుకున్నాడు. రాజుల
భుజించే భోజనము భుజించలేదు నాయన, లోకస్తులు భుజించే భోజనము భుజించలేదు తండ్రి. అయ్యా నా తండ్రి తన మనస్సును నీకు అప్పగించినాడు నాయన, తను తాను తగ్గించుకున్నాడు. అయ్యా ఇక్కడ చిన్న ప్రతి బిడ్డ కూడా నాయన రక్షణ పొందినా పొందకపోయినా నాయన వారి జీవితాలు పవిత్రంగా నీలో ఎదగాలంటే నాయన వారి జీవితంలో విశ్వాసమును దయచేయండి. తమ మనస్సును నేను ఇతరులకు అప్పచెప్పకుండా నీకు అప్పచెప్పే కృపను దయచేయండి ప్రభువా. కనికరము చూపండి, వారిని వారు తగ్గించుకొని అయ్యా నీ సన్నిధిలో నేను జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. దానియేలు ఒక మాదిరిగా మమ్మల్ని ఉంచినావు నాయన, నీవే దేవుడు అని నిరూపించగలిగినాడు తన జీవితం ద్వారా. అనేకులకు మాదిరిగా ఉన్నాడు ప్రభువా. నీ బిడ్డలు కూడా తమ మనస్సులను నైనా అయ్యా తమ కోసం రక్తం కార్చినటువంటి ఎవరు జీవితాన్ని బలియాగంగా సమర్పించినటువంటి నీకు అప్పచెప్పి తమ జీవితాల్లో తగ్గింపు కలిగి జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనుడైన తిమోతికి హెచ్చరిక చేస్తున్నారు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమని, క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె ఉండమని. నాయన నిజంగా నీ బిడ్డలందరూ కూడా సైనికులుగా నీ కోసం పోరాడేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కనికరించండి తండ్రి, నీకు స్తోత్రం. మోషే తన జీవితంలో నాయన మంచి యోచన చేసినాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించడం కంటే, సుఖభోగంలో అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించినాడు ప్రభువా. నీ బిడ్డలు మంచి ఆలోచనలు కలిగి అయ్యో నీ కోసం శ్రమ పడేటువంటి జీవితము జీవించే కృపను దయచేయండి ప్రభువా. మోషే విశ్వాసమును బట్టి నేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ప్రభువా. ఈ బిడ్డలు కూడా నైనా నీ కొరకు నిందలు అనుభవించడానికి, శ్రమ అనుభవించడానికి, అయ్యో సమర్పణ కలిగి త్యాగము కలిగి జీవించడానికి సిద్ధపడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా నీకు వందనాలు నాయనా. అయ్యో నిన్ను వెంబడించినాడు నాయన మోషే, అతని నాయకునిగా స్థిరపరిచినావు, బాధ్యతలు అప్పచెప్పినావు నాయన. నీ బిడ్డలు కూడా నా తండ్రి లోక సంబంధమైన బాధ్యతలు అయితేనేమి, ఉద్యోగ విషయాలు అయితేనేమి, మంచి స్థితిలో స్థిరపడడానికి, మంచి బాధ్యతలో అప్పచెప్పబడేవారుగా ఉండడానికి మీ కృప చూపించండి నాయన. నిన్ను అనుసరించి నేను వెంబడించే వారుగా ఉండడానికి సహాయం చేయండి. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ దినము యవన బిడ్డలందరితో సూటిగా మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు. బిడ్డల జీవితాలు ఒక మాదిరికరంగా మీరు మలచండి నాయన. అనేకులకు మార్గము చూపించే వారిగా వీరి జీవితాలను మీరు మలచండి. రూపాంతర అనుభవం పొందుకొని నీ చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని, విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో మీరే నీరు కట్టి ఫలింప చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.